ఒక పూట తినడానికి దొరికేది కూడా అంత కష్టం సార్ మాకు. చాలా ఇబ్బంది పడుతున్నా సార్. కరుణ కూడా చాలా గిరిజనం ప్రాంతం నుంచి వచ్చింది. తనకి ఇల్లు కూడా లేదు సార్, అంత కష్టం తనకి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందుల క్రికెట్లో ప్రపంచ విజేతలుగా నిలిచిన మహిళా జట్టు సభ్యులను కలిసిన సంగతి తెలిసిందే. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. అయితే మ్యాచ్ ఫీజుతోనే తమ కుటుంబ సభ్యుల ఆకలి తీరుస్తున్నామని జట్టు కెప్టెన్ దీపిక చెప్పిన మాటలకు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆ కుటుంబాలకు తక్షణ ఆర్థిక వస్తు సహాయం అందించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వాటిని కొనుగోలు చేసి 24 గంటల్లోగా శ్రీ సత్యసాయి జిల్లా తంబలహట్టి తండాలో జట్టు కెప్టెన్ దీపిక కుటుంబానికి, అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్లమామిడిలో కరుణకుమారి కుటుంబానికి పంపించారు. ఇందులో టీవీ, టేబుల్ ఫ్యాన్, మిక్సీ గ్రైండర్, కుర్చీలు, చాపలు, స్టీల్ ప్లేట్లు, దుప్పట్లు, దిండ్లు, కుటుంబ సభ్యుల మొత్తానికి నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులు ఉన్నాయి. అంతేకాకుండా 2 క్రికెటర్లకు క్రీడాకారుల కోటా కింద నూతన గృహాలు నిర్మించి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒక పూట తినడానికి దొరికేది కూడా అంత కష్టం సార్ మాకు. చాలా ఇబ్బంది పడుతున్నా సార్. కరుణ కూడా చాలా గిరిజనం ప్రాంతం నుంచి వచ్చింది. తనకి ఇల్లు కూడా లేదు సార్, అంత కష్టం తనకి. మళ్ళీ నార్మల్ క్రికెట్ వాళ్ళకి మంచి మంచి గ్రౌండ్ ఉంటాయి, మళ్ళీ న్యూట్రిషన్ ఫుడ్ ఉంటాయి, కానీ మాకు అలా ఉండదు సార్. మాకు గ్రౌండ్ కూడా లేదు సార్. మాకు మళ్ళీ నా నుంచి పర్సనల్ రిక్వెస్ట్ సార్, మా ఊరికి రోడ్డు లేదు సార్. మళ్ళీ హేమావతి నుంచి రావడానికి మా ఊరికి రోడ్ లేదు, మళ్ళీ గున్యాలి నుంచి మా ఊరికి రావడానికి కూడా రోడ్డు లేదు సార్. మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం. అది మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. Can you make a note? Just some. Thank you so much, sir.